Wishing you a joyful, healthy and successful 2026 filled with love and new beginnings. A happy new year 2026. Hello, very happy new year to both of you. Thank you so much for being here. Mohan Babu Garu and Sajan Garu, it's such a joy and we have entered into a new season, a new year. కొన్ని విషయాలు పర్సనల్గా మనం ఇట్లా వ్యవహారిక భాషలో మాట్లాడుతూ ఇన్ కాన్వర్జేషన్ మనం మాట్లాడుతుండగా మన ప్రేక్షకులకు బహుశా దేవుడు మన మాటల ద్వారా కొన్ని విషయాలు తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. సో thank you for coming over. And may I start with you, Pastor Sajan? What does this new year mean to you? ఈ నూతన సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టాం, దేవునికి స్తోత్రం. ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ టు యూ ఈ కొత్త సంవత్సరం? another 365 days ahead. So what do they mean to you? మొట్టమొదటగా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ శుభములు మీకు తెలియచేస్తూ వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ అలవింగ్ us to enter into the new year. Yes, indeed. Whenever we enter into the new year, it brings a kind of excitement. ఒక రకమైన సంతోషము, ఆనందాన్ని నూతన సంవత్సరం అనేది మనకు కలిగిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ న్యూ ఇయర్ గురించి మనం ఆలోచించినప్పుడు డెఫినెట్లీ వీ మస్ట్ థింక్ అబౌట్ ద పాస్ట్ ఆల్సో. గతించిన దినములు, గతించిన పరిస్థితులు కూడా ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకుంటే, ప్రతిబింబం చేసుకుంటే, దెన్ వీ కెన్ హ్యావ్ అ మీనింగ్ఫుల్ న్యూ ఇయర్ అనే మాటను నేను ఆలోచిస్తున్నాను. వండర్ఫుల్. అయ్యగారు, వాట్ డు యూ థింక్, మోహన్ అయ్యగారు? న్యూ ఇయర్ అనగా నూతన సంవత్సరము విల్ బ్రింగ్ మెనీ ఆస్పిరేషన్స్, అనేక తీర్మానాలు చేసుకోవడము ఉంటుంది. తర్వాత గత సంవత్సరంలో ఏదైతే మన జీవితంలో జరిగిందో దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని వి థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ది ఇయర్స్ హీ హాస్ గివెన్ టు అస్. అంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఏ విధంగా దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడో అది మనము ఎంతో ఆసక్తిగా, ఒబీడియంట్గా ఎదురు చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క మాట ఏంటంటే, గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఆన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అందరిని పంపించినప్పుడు ఈ లోకంలో. రెండవది, గాడ్ కీప్స్ ద పొటెన్షియల్, సామర్థ్యాన్ని మనలో ఉంచుతాడు. సో ట్రూ. 1 John 5:4 వాట్ ఎవర్ ఈస్ బార్న్ ఆఫ్ గాడ్ విల్ ఓవర్కమ్ ద వరల్డ్. ద పొటెన్షియల్, సామర్థ్యం. మూడవది, గాడ్ విల్ టేక్ అస్ టు ద ప్రాసెస్. ఈ ప్రాసెస్సే ఈ సంవత్సరాలు గతించడం అన్నమాట. అది నేను అనుకుంటాను. కాబట్టి వండర్ఫుల్లీ పుట్, వెరీ వండర్ఫుల్లీ పుట్. యు అగ్రీ విత్ దట్? ఎగ్జాక్ట్లీ, దట్స్ ట్రూ. చాలా లవ్లీగా చెప్పారు. ఫర్ మీ, ఐ బిలీవ్ ఇట్స్ జస్ట్ another year on a calendar. As far as I am concerned, I feel that I am on God's calendar. And every day is numbered. And every day is new for him. రాత్రి పడుకొని ఉదయాన్నే లేవటమే ఇట్స్ సంథింగ్ న్యూ. ఏమి దాచిపెట్టాడో దేవుడు మనకు తెలియదు. సో 31 దాటేసి వచ్చాము, ఒక నూతన ఏడాదిలో అడుగు పెట్టామని అనుకుంటున్నాం. కానీ ఇంకా బోలెడంత దేవుడు మనకు వరకు ఏర్పరిచి ఉంచాడు. యాజ్ యూ సెడ్, వీఆర్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్. ఇట్స్ అ జర్నీ అండ్ వీఆర్ గోయింగ్ త్రూ ద జర్నీ అగైన్. సో వండర్ఫుల్. గత ఏడాదిలో అంటే మామూలుగా జనరల్గా అందరూ కూడా కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ ఆస్క్ యూ. ఇప్పుడు 31st నైట్ రాగానే ప్రామిస్ కార్డ్స్ అనేది తీసుకుంటారు, ఒక్కొక్కరు ఇస్తారు, చర్చ్లో ఇస్తారు, చూస్ చేసుకుంటాం అని. వాట్స్ యువర్ టేక్ ఆన్ దాట్? ఐ మీన్, సమ్ పీపుల్ పిక్ ద ప్రామిస్, సమ్ పీపుల్ ఆర్ గివెన్ ద ప్రామిస్ కార్డ్స్ ఉంటాయి కదా. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దాట్, సజన్ గారు? టు మీ పర్సనలీ, బైబుల్ ఈజ్ అ బుక్ ఆఫ్ ప్రామిసెస్. వండర్ఫుల్. ఆది కాండం, I'm sure he also agrees with it, Mohan. 100%. I know him. 100%. I also agree with it. బైబిల్ గ్రంథం అంతా కూడా మన కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలే. అంటే మనకు 365 రోజులకు సరిపడే వాగ్దానములు దేవుడి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఆమేన్. సో ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడము, ఆ వాగ్దానాలను మనం పట్టి
ప్రభు దగ్గర ప్రార్థన చేయడం అది మన బాధ్యత. కేవలం ఒక వాటి నెరవేర్పు కొరకు. వాటి నెరవేర్పు కొరకు అంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, Amen. ఆ మాటను నెరవేర్చే దేవుడు, ఆ వాగ్దానాన్ని మనలో స్థిరపరిచే దేవుడు ఆయన. ఎందుకంటే ఈ మాటలు నేను మోహన్ అన్న దగ్గర నుంచి విన్నాను. హీఈస్ అ ప్రామిస్ మేకర్, ప్రామిస్ కీపర్. కాబట్టి కొన్నిసార్లు ఆ ఒక్క మాటను పట్టుకొని మిగిలినన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం, పక్కన పెట్టేస్తుంటాం. రైట్. అంటే ఆ వాగ్దానం మనము ఏదో పక్కన పెట్టి తక్కువ చేయడం అని కాదు, కానీ నా మట్టుకైతే ఆ రోజు తీసుకునే వాగ్దానంతో పాటు దేవుడు ఏది ఇచ్చినా అది మనం ఆలోచించి మనకు కలిగిన దాంతో ఇస్తూ ఉంటాడు. వాటితో పాటు లెట్స్ క్లెయిమ్ ఇంకా All the promises. అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం అంతే కదా, you స్వీకరించడం agree with అనేది that? ఓ యా, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మా స్పిరిచువల్ ఫాదర్ రెవరెండ్ అలన్ విన్సెంట్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, క్లెయిమ్ ఎవ్రీ ప్రామిస్, ఒబే ఎవ్రీ కమాండ్మెంట్ ఇన్ ద బైబిల్, టూ గో టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ త్రూ ద క్రొనలాజికల్ టైం. మనకు క్రొనలాజికల్ టైం ఉంటుంది, అంటే దినములు, నెలలు, వారాలు, నెలలు, సంవత్సరాలు. దట్ ఈస్ క్రొనలాజికల్ టైం. పాస్ అవుతుంటుంది, క్వైట్గా పోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ ఎ కైరోస్ మూమెంట్. ద కైరోస్ మూమెంట్ అనమాట, అంటే హెవెన్ కమింగ్ డౌన్, తర్వాత ఆపర్చున్ టైం గాడ్ గివ్స్ టు అస్. ఎప్పుడైతే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, It's a divine movement slipped into our timeline. ఎస్. ఇంకో విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మేరీ గాబ్రియలు దూత వచ్చే వరకు ఇట్ వాజ్ ఎ క్రొనలాజికల్ టైం. ద మూమెంట్ గాబ్రియల్ ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అప్పుడు అది కైరోస్ మూమెంట్. హెవెన్ కేమ్ డౌన్, గివెన్ అన్ ఆపర్చున్ టైమ్ టు మేరీ. షీ సెడ్ ఎస్. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో మన తీర్మానాలు కానివ్వండి, మన ఆలోచన విధానం కానివ్వండి, ఓన్లీ వన్ థింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? ద ఒరిజినల్ ఇంటెంట్ ఆఫ్ గాడ్ ఏంటంటే దట్ వీ షుడ్ లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఏదైనా వనం, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే ఏదేమైనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ని చూస్ చేసుకోవాలి. మన 365 దినములు we should ఆయన live in the సన్నిధిలో. presence of God. That is the most important thing. నువ్వు ఏం చేస్తావు, వర్క్స్ ఆర్ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ ద వేస్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తున్నావా అనేది. తర్వాత మనం గతం చూసుకున్నట్లయితే ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. కాబట్టి గతంలో జరిగిన ఏవైతే మన యొక్క షార్ట్ కమింగ్స్ ఉంటాయో, Right. ఆ షార్ట్ కమింగ్స్ను మననం చేసుకొని, ప్రభువా నా జీవితంలో మరి ఒకసారి దీన్ని కాకుండా నేను చూసుకుంటాను, ఐ లెర్న్డ్ ఎ లెసన్ అని చెప్పుకొని దాన్ని పక్కకు తప్పించి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం దేవునిలో ఆ మెచ్యూరిటీ వస్తుంది, ఆ రూపాంతర ప్రక్రియలో మనం ముందుకు కొనసాగుతామని నా ఆలోచన. ఎక్సలెంట్. ఐ మీన్, అండ్ ఆల్సో ఐ థింక్ లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి మిస్టేక్స్, ఫాల్స్, స్లిప్స్ అవన్నీ దే ఆర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూ సెడ్. బట్ మనందరం కూడా గతంలో జరిగిన కొన్ని వీ నీడ్ టు లీవ్ బిహైండ్ అండ్ సర్చ్ ఫార్వర్డ్ విత్ న్యూ మైండ్, న్యూ సెన్స్ ఆఫ్ డిరెక్షన్, న్యూ ఎక్స్పెక్టేషన్ తోటి కదా. ఐ బిలీవ్ సో. ఐ డోంట్ నో, మీరు లాస్ట్ ఇయర్ మన అందరం మినిస్ట్రీలోనో బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటాం, స్ట్రాటజిక్ ప్లానింగ్ కమిటీస్ ఉంటాయి మనకి. మనం వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా బహుశా క్లిక్ అవ్వవు, కొన్ని అవుతూ ఉంటాయి. హౌ డు యూ టేక్ ఎ ఫెయిలియర్? మనం పలాంది చేద్దాం అనుకున్నాం లాస్ట్ ఇయర్, టార్గెట్ రీచ్ అవ్వలేదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? బేసిక్గా వి మేక్ ప్లాన్స్. ఇది జరిగితే బాగుండు, ఈ గోల్ని రీచ్ అయితే బాగుండు అనేది మనందరికీ ఉండే ఆలోచన. కొన్నిసార్లు పరిస్థితులు బట్టి ఆ గమ్యానికి కానీ, ఆ గోల్కి, ఆ డ్రీమ్కి మనం రీచ్ కాలేకపోవచ్చు. హ్యూమన్లీ మనం అనుకున్నది సాధించలేకపోతే, అనుకున్న గమ్యాన్ని చేయలేకపోతే, బేసిక్గా హ్యూమన్లీ మనందరికి కలిగేది ఒక డిసప్పాయింట్మెంట్. రెండవది ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకు రీచ్ కాలేకపోయాను, ఇది నా మిస్టేకా, లేకపోతే ఇంకెవరైనా మిస్టేక్ వల్ల ఇది నేను రీచ్ కాలేకపోయానా, లేకపోతే దీని మధ్యకు ఏ హర్డల్స్ అనేది వచ్చినాయి అనేది క్రిటికల్ అనాలిసిస్, ఒక రకమైన ఆలోచన నేపథ్యం అనేది కూడా
మనము ఆలోచించగలిగితే అది సరిదిద్దుకొని- హెల్ప్స్ అస్ అనమాట. సరిదిద్దుకొని వీ కెన్ డూ బెటర్. అట్ ద సేమ్ టైం నేను ఈరోజు రీచ్ కాలేకపోయానని అనుకొని డిసప్పాయింట్ అవ్వడం లేదు. వీ కెన్ స్టిల్ మూవ్ ఆన్. ఐ లైక్ దాట్. ఇంకా వీ కెన్ స్టిల్ మూవ్ ఆన్. దాంతోనే ఎండ్ కాదు, ఇట్స్ స్టిల్ కంటిన్యూస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే డిసప్పాయింట్మెంట్స్ ఆర్ కామన్, బట్ వీ డోంట్ స్టాప్ విత్ దాట్. అది We చూసి go అక్కడ into- ఆగిపోకూడదు. అది సో మూవ్ ఆన్ ఇన్ టు ఎక్స్పెక్టేషన్, అంతే కదా. Absolutely. యూ వాంట్ త్రో లైట్ ఆన్ దాట్. ఎస్ మనం ఇప్పుడు చాలా మంది యవనస్తులు ఉంటారు సార్, పెద్దవారు కూడా ఉంటారు, మనం కూడా ఉన్నాం, మినిస్ట్రీస్ ఉన్నవాళ్ళు, వాచ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో టార్గెట్స్ పెట్టుకుంటాం, కాదు. అలాంటప్పుడు మనం ఎలా స్పందించాలి? సి ఫెయిల్యూర్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ఇన్ హ్యూమన్ లైఫ్. అదేంటనంటే క్యారెక్టర్ ఫ్లాస్ ఉండకూడదు. దట్స్ వన్ వెరీ ఇంపార్టెంట్ వాట్ అ ఫ్యాక్టర్. స్టేట్మెంట్. యా, క్యారెక్టర్ ఫ్లాస్ అనేవి ఇట్స్ నాట్ ఎంకరేజింగ్ వన్స్. అంటే యూ షుడ్ లివ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, అడ్మినిస్ట్రేటివ్గా కానివ్వండి, వర్క్ ఓరియంటెడ్గా కానీ టార్గెట్ రీచ్ కాలేని ఫెయిల్యూర్స్ మనకున్నాయి అనుకోండి, నార్మల్గా హ్యూమన్ నేచర్ ఏంటంటే వీ పుట్ ఇట్ ఆన్ సమ్ అదర్ పర్సన్స్. బ్లేమ్ గేమ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ Eve was brought before Adam, he uttered a poem. ఒక మంచి పోయం చెప్పాడు. బోన్ ఆఫ్ మై బోన్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్. పాట రాసేసాడు, కంపోజ్ కూడా చేశాడు, పాడేశాడు. బట్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చాదో, ఫెయిల్యూర్ రాగానే ఈ సెట్, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని మనం ఎంతవరకు దాన్ని టేకప్ చేస్తాము, యాక్సెప్ట్ చేసి, ఎస్ దిస్ Taking up responsibility. రెస్పాన్సిబిలిటీ యాజ్ అ లీడర్గా, వాళ్ళు చేయలేదు కాబట్టి అనకుండా, ఎస్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్, విల్ టేక్ ఇట్ అండ్ మనం దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకొని రెండు రకాలుగా చేసుకున్నాక అప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. ఇట్స్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఎరా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అట్లా మనం ముందుకు సాగినట్లయితే చాలా మంచిది. నేను ఇప్పుడు కూడా యూత్కి ఒకటే చెప్తూ ఉంటాను, మా చర్చ్లో ఉన్న యూత్కి ఒకటే మాట చెప్తూ ఉంటాను, యవనస్తులు, స్త్రీ, గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా. సి, గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. టుడేస్ మొమెంటరీ ల్యాప్స్ షుడ్ నాట్ డిస్ట్రాక్ట్ యూ. ఈరోజు మొమెంటరీ ల్యాప్స్ ఉండొచ్చు నీకు, Right. బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ బిగ్గర్ దాన్ యువర్ మొమెంటరీ ఆమేన్, ల్యాప్స్. ఆమేన్. సో జేకబ్స్ లైఫ్ చూసినట్లయితే చాలా మొమెంటరీ ల్యాప్సెస్ చాలా మలుపులు. బట్ గాడ్ టర్న్ జేకబ్ ఇంటూ ఇజ్రాయెల్. నేనేమనుకుంటానంటే ఈ న్యూ ఇయర్ ప్రాసెస్ అనేది ఒక ప్రక్రియ, ప్రతి సంవత్సరము, ప్రతిరోజు. సో ఆ ప్రాసెస్లో మనం ముందుకెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. సో వీ షుడ్ టేక్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఎందుకు ఈ న్యూ ఇయర్ టైం, క్రొనలాజికల్ టైం ఎందుకంటే, సెట్ ఎ టార్గెట్ అండ్ ఫుల్ఫిల్ ఇట్. ఒక టైం ఫ్రేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, జీసస్ గోయింగ్ టు ద క్రాస్ ఇస్ టైం ఫ్రేమ్, అబ్సల్యూట్ టైం ఫ్రేమ్ ఉంది. అట్లా టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా చేయడానికి వీలుగా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవడం అనేది, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేయడము, దాంట్లో నడవడము, దాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేది ఒక ప్రక్రియగా మనం పెట్టుకుంటే మంచి. So true, very nicely put. I think all of us have to understand, మనం which we do of course, ప్లానింగ్ చేసేటప్పుడు అచీవబుల్ ప్లాన్గా ఉండాలి. అది ఎక్కడో కొండను తెచ్చేస్తాం అన్నట్టు కాకుండా కదా, మనం ప్లాన్స్ చేసుకునేటప్పుడు ఈ న్యూ ఇయర్లో క్రొత్త ప్లాన్స్ వేసుకుంటాం మనం. గతంలో చేయలేకపోయినా ఎందుకు చేయలేదో ఎందుకు చేయలేకపోయామో మనం ఒకసారి ఇన్ రిట్రాస్పెక్ట్ ఆలోచించుకొని చేసుకున్న తర్వాత, ఒక అనాలిసిస్ వచ్చిన తర్వాత, I believe that we should plan strategically. Achievable goals undala. We should have some smart plans that ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని, ఈ టైం ఫ్రేమ్లో అయిపోయేటట్టుగా మనం దాన్ని వర్కప్ చేసుకోవాలి. ఐ థింక్ టీమ్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ, కుటుంబం అయినా, ఒంటరిగా చేయటం కాదు, ఒక కుటుంబం అంతా కలిసి ఒక టార్గెట్ పెట్టుకొని మూవ్ అవడం. వేర్ విల్ వీ బీ ఇన్ ద నెక్స్ట్ 5 years? When I employ people, I ask them this question: where do you see yourself in the next 5 years? Alag, I think we have to plan and then move forward. And let me ask you something a little personal, Pastor Sajan. What are your commitments? You don't have to tell me the personal ones though, but yeah, as much as you can. What are your commitments for this new year? The moment న్యూ ఇయర్ ఎంటర్ అయినప్పుడు, ఐ ఆల్వేస్ కీప్ 3 things ఇన్ మై మైండ్. ఛాలెంజెస్, చాయిసెస్, చేంజెస్. ఈ 3 ఇన్ఎవిటబుల్. వెదర్ పర్సనల్ లైఫ్, మినిస్ట్రీ ఆర్ ఫ్యామిలీ లైఫ్లో ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. True.
రెండవది ఎవ్రీడే దెర్ మైట్ బి సో మెనీ చాయిసెస్ ఆల్సో వస్తుంటాయి. వాట్ టు టేక్, వాట్ నాట్ టు టేక్, హౌ టు మూవ్. చాయిసెస్ కీప్ కమింగ్ టు అస్. థర్డ్లీ, చేంజెస్ డెఫినెట్లీ కమ్స్, వెదర్ ఇన్ ఎ ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఇటన్నీ చేంజెస్ వచ్చే దాంట్లో వాట్ ఈస్ మై కమిట్మెంట్ ఇన్ దిస్ 3 థింగ్స్? ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు నేను దేవుని మీద ఎలా ఆధారపడుతూ ఉన్నాను? చాయిసెస్ వచ్చినప్పుడు నా ఓన్ విజ్డమ్ వాడుతున్నానా, లేకపోతే దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క జ్ఞానంతో, మరి ఇంకొంచెం ఎక్కువైతే దైవజనుల యొక్క సలహాలతో చాయిసెస్ని హౌ టు చూస్, చేంజెస్ అనే కలిగినప్పుడు యూనో వాట్ కైండ్ ఆఫ్ ఏ కమిట్మెంట్ దట్ వీ స్టాండ్ ఆన్ ఇట్ అనేది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నాకు అనిపిస్తుంది. పర్సనల్ కమిట్మెంట్ ఏంటి? మై పర్సనల్ కమిట్మెంట్ వెదర్ ఇన్ ద పాస్ట్ ఇయర్, న్యూ ఇయర్, కమింగ్ ఇయర్, ఒకటేంటంటే బీయింగ్ క్లోజ్ టు గాడ్ అండ్ డూయింగ్ హిస్ విల్, వాట్ హీ హెస్ గివెన్ టు మీ అండ్ వాట్ హీ ఎక్స్పెక్ట్ మీ టు You are echoing what Pastor Mohan has just said. What is your Yeah, I mean, let me go back to my early life when I got saved at the age of 15. So, when I look back, ఎప్పుడైతే నేను వెనక్కి తిరిగి చూస్తూ ఉంటానో, I could see God's faithfulness, absolute faithfulness. And from a police officer's son, enjoying all the luxuries, when my dad accepted Lord Jesus Christ as his Lord and personal Savior, when he was dying with bad liver, Jesus spoke to him in audible voice that made him to change and accept him, Lord Jesus. I've been seeing God's faithfulness ever since. And over a period of time, ఇప్పుడు తను అన్నట్టుగా చాయిసెస్ అన్నారు కదా, నా చాయిస్ ఏంటి? యాక్సెప్ట్ చేయడం. ఆ తర్వాత నా చాయిసెస్లో ఛాలెంజెస్ కూడా చూశాను నేను. సో మెనీ ఛాలెంజెస్ యాజ్ ఎ యంగ్ మ్యాన్. All my friends were little different, but I made up my mind that I should follow Jesus Christ despite of all challenges. Okati tarvata na commitment to the Lord, he has been so faithful to me. I studied in an ordinary Jilla Parishad High School. Very tough challenges, chaala mandiki telustu untundi, but God has brought me to another level. MA Political Science chesanu, tarvata I got married. మ్యారేజ్కి ముందే నాకు గవర్నమెంట్లో లేబర్ ఆఫీసర్గా జాబ్ వచ్చేది. సో నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఆల్ దీస్ ఇయర్స్ ఐ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు మై గాడ్. హీ హాస్ బీన్ ఫెయిత్ఫుల్ టు మీ ఆల్ దీస్ ఇయర్స్, ఐ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు హిమ్. ఐ సర్వ్డ్ ద లార్డ్, ఐ సర్వ్డ్ ద గవర్నమెంట్ very faithfully, a non-corrupt, righteous officer, helping the poor and giving myself to the government service లో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, I could see God's faithfulness in all these years of my life. I got married, 3 children, tough challenges, వాళ్ళ ఫీజులు కట్టే విషయంలో కానివ్వండి, మీకు కూడా ఎవ్రీబడి మైట్ హ్యావ్ గాన్ త్రూ ద సేమ్ థింగ్. బట్ వాట్ ఐ కెన్ సే ఈజ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అపాన్ మై లైఫ్. ఒక్కటే నేను చేసేవాడిని, నా ప్రార్థన ఎప్పుడు కూడా ఒకటే, ప్రభువా, యు హ్యావ్ గివెన్ మీ సో మచ్ ఆఫ్ గుడ్ థింగ్స్, మై లైఫ్ ఈజ్ ఫర్ యూ నో మ్యాటర్ వాట్. 3 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. I could see God's goodness and faithfulness. Wonderful grandchildren you have. 6 grandchildren and 7th one is on the way. Don't say that, you don't look like that. I don't look like that because I die for Jesus. This is my secret. That's another thing. That's okay. అంటే ఎందుకు ఇవన్నీ అంటే, ఈ చాయిసెస్లో ఇంతకుముందు సజ్జన్ గారు చెప్పినట్టుగా ఈ ఛాలెంజెస్లో నీ కమిట్మెంట్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ టు ద లార్డ్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు గో ద నదర్ ఇయర్. నదర్ ఇయర్ ఈజ్ ఎక్సైటింగ్. ఈ సంవత్సరం నూతన సంవత్సరం మనం అడుగు పెట్టాం కాబట్టి ఐ లుక్ దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బ్రైట్ ఇయర్ ఫర్ మీ. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ టు ద లార్డ్. నా యొక్క జీవితంలో శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలనేసి నేను కోరుకుంటాను. ఐ వాంట్ టు లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఐ వాంట్ టు లుక్ హిస్ ఫేస్. ఆయన వేస్లో నడవాలనుకుంటున్నాను. ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయనుకోండి, ఐ విల్ జస్ట్ బరీ ఇట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ దెన్ గో మూవ్ అహెడ్. తర్వాత మంచిగా నేను ఐ వాంట్ టు బీ ఎ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ టు హిమ్. సో ఈ 1 సంవత్సరమే కాదు, ఇంకా రానున్న సంవత్సరాలలో కూడా వీ వాంట్ టు సర్వ్ గాడ్. నేను ఒక్కటే చెప్తాను ఏంటంటే, ఐ హ్యావ్ సీన్
God in my life at the early age till today. He was so faithful to me. I don't say that I was as faithful as God in my Yeah, life. I think we echo We the all same say thing the and all same of thing. us- He was all so of us. faithful. Very And good. even this year also is going to be another faithful, and not only faithful, it's going to be a meaningful, a purpose oriented ఇయర్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. I want to serve God. That's my take on New Year. That's so wonderful. I know you have two wonderful children, Sajan. Exactly, Anna. So you must be having some plan for them this year. Yeah, I'm just praying for them. You know, my son has completed his theological studies, and then he is preparing to serve the Lord. And then my daughter, she's doing her engineering third year. I'm just praying to God that the God's will and plan be revealed in their In lives. His Can we, timing. can we In the take it coming as a time. marriage proposal? As why not? Might be in the coming days, years to pass by. For me personally, also, I know we are all together so much. We serve together. Naku, I think gata yadadi, I had to go through an issue with my heart. Suddenly, a couple of stents were put in. So this is a new lease of life for me. So a commitment, my commitment has increased further to serve the Lord. ఎన్ని దినాలు మనం ఉంటామో తెలియదు, all of us. But I have learned to number my days and then fervently be available for God and His will to be done and His purpose to be accomplished in my life. మంచి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాం మనందరం. ఓకే, లైక్ యు నో మై డాడ్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుమ్మడి మెంబర్. జోసెఫ్ గారు, Yeah. one of the very ఈజ్ లైక్ ఎ లెజెండ్ ఇన్ ద Thank you so తెలంగాణ. ఆయన తన సర్వీసెస్ కానివ్వండి, గ్రేట్ జాబ్. ఐ ట్రూలీ అప్రిషియేట్ యువర్ డాడ్. థ్యాంక్ యూ. బట్ దోస్ వే ద డేస్ నేను క్రీస్తుని అంగీకరించక ముందు ద వే యూస్ టు యాక్చువల్లీ సెలబ్రేట్ న్యూ ఇయర్స్ ఈవ్ అండ్ దెన్ ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్ వాస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఇట్స్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ అండ్ ఇట్స్ అ గాడ్ సెంటర్డ్ లైఫ్ అండ్ దెర్ ఇస్ హోప్. ఇప్పుడు ఒక నూతన సంవత్సరంలోకి వచ్చినప్పుడు దెర్ ఆర్ నో క్వశ్చన్ మార్క్స్ యాజ్ ఫార్ as నా జీవితము ఆయన చేతుల్లో, ఆయన సుహస్తాల్లో ఉన్నది. నా జీవిత రచయిత ఉన్నాడు, ఆల్రెడీ రచించేసే ఉన్నాడు. మై లైఫ్ ఈజ్ అ హిస్టరీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఫర్ మీ ఐఎమ్ జస్ట్ ఇన్యాక్టింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ రిటన్ ఫర్ మీ అండ్ హీ విల్ టేక్ కేర్. హీ సెడ్ హీ విల్ క్యారీ మీ కదా. సో విత్ దాట్ కాన్ఫిడెన్స్ I get into the year after year, I step in. This particular year, I believe, now that, recently I've become a grandfather also. It's an amazing thing that the Lord has really helped me. And the one thing what Yeah. I want to say is, like Joseph, God gave him a dream. God always finishes first and starts second. In the spirit realm, he said it's a done deal. And God said, Joseph, if you walk in obedience to the dream, I'll take you there. So God finishes first, starts second. So likewise, I always appreciate all the young people. Dream your destiny. God has already written for you. And walk in obedience. విధేయతతో నడవండి. He will take you into the palaces. That's where God, for the young people, that's my Wonderful. word. You want to say something, a small little word before we wrap up? New Year is a God's blessing, Sana. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వీ నీడ్ టు బీ మీరు అన్నట్లు మీనింగ్ఫుల్గా. అంటే న్యూ ఇయర్ ఈజ్ లింక్డ్ విత్ త్రీ థింగ్స్. లైక్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ ద డేట్ అండ్ డేస్, టైమ్, ఫర్ ఎవ్రీథింగ్ టైమ్. మూడవది గాడ్ గివెన్ రిసోర్సెస్. సో ఆ న్యూ ఇయర్లో దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ జీవిత దినాలు, ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఆ దేవుడిచ్చే అవకాశాలు కావచ్చు, వనరులు కావచ్చు, ఇన్ ఎ మీనింగ్ఫుల్ వే వాటిని సేవలో కానీ, కుటుంబానికి కానీ, లేకపోతే వ్యక్తిగత జీవితంలో వాడగలిగితే ఆ కైండ్ ఆఫ్ ఎ కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్ అనేది మనకు తప్పక కలుగుతుందనేది నా ఆలోచన. Thank you so much. It's such a meaningful discussion. One word I Yes, think, yes. if time permits. Yeah. Jesus was at the marriage of Cana. So, ఈ టైం గురించి వచ్చింది కాబట్టి I just had a thought about that. He is the master of time. He is the master of matter. He is a master of space. In the beginning, God created heaven and earth.
టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్. ఫస్ట్ వర్డ్లో ద ఫస్ట్ మిరాకిల్ at the wedding of Cana, he proved once again that is the Lord of time, matter and space. ఒక మంచి వైన్ రావాలంటే 20 years పడుతుంది, బట్ గాడ్ కెన్ స్క్వీజ్ ద టైమ్ ఫర్ యూ. 2026 could be a miracle year Amen for to you. that. I receive that. That's a 2026 wonderful is a year of fulfillment for you. Absolutely. Amen. 2026 a year of accomplishment for Amen. you. ఎందుకంటే God, Jesus Christ is the master of time, space and matter. He can make it happen. విందు ప్రధానాధికారి వండర్ అవుతా ఉన్నాడు. How could this be possible? That's a wonderful Only it thought. can be possible with Jesus Christ. So Jesus is the master of time. God Even is outside time. 2026 is going to be a great year of fulfillment, Good. a great year of achievement and great year of elevation. Whatever you think about it, it's going to happen 2026 Thank you so because he much. is the master of time. Thank you so much. Amen. Thank you for watching. Your failures don't determine your future. Okay? So go ahead. ఈ నూతన సంవత్సరం దేవుడు మీతో ఉన్నాడు అనే నిరీక్షణతోటి ముందుకు వెళ్దాం. దేవుడు నీతో ఉంటే నీకు ఓటమి లేదు, గెలిపే తప్ప ఓటమి లేదు. You stand from a point of victory and move forward and you will see the goodness of God in your life. దేవుడి ఏడాది మిమ్మల్ని మిండిగా దీవించి ఆశీర్వదించాలి, మీ కుటుంబాలు మీ మినిస్ట్రీలను దీవించి ఆశీర్వదించాలని మా కోరిక. నూతన నిర్ణయాలు తీసుకోండి, అవి అచీవబుల్గా ఉండేటట్టు చూసుకోండి. సంతోషంగా ఆనందంగా ఈ ఏడాదంతా గడపండి. అందరూ మరి మోహన్ బాబు గారు చెప్పినట్టు, సజన్ గారు చెప్పినట్టు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ నిటారుగా ఆయన్ని పట్టుకొని ఆ హస్తం వదలకుండా నడిచినట్లయితే తుది గమ్యానికి చేర్చే దేవుడు నీకొకడున్నాడు, నాకొకడున్నాడు, మా అందరికీ ఉన్నవాడే నీకు ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. Wishing you a joyful, healthy and successful 2026 filled with love and new beginnings. A happy new year 2026.